ఎక్కడున్నా కవర్ చేస్తున్నారు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇట్స్ ఆథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఈ షో చేస్తున్నాం అండి. ఇట్స్ క్రియేటివ్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. అంటే ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది. కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకంటే స్టోరీ లేని సినిమా తీయచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న. అతనికి అర్థం కాదు కదా, రీమేక్ ఆడలేదు, నేనేం చేస్తానని. సినిమా మీకు అర్థం ఉంటుంది కదా. అండ్ దట్స్ టోటల్ ఎక్స్పీరియన్స్. అంటే వాట్ ఎవర్ ఈజ్ నాట్ దేర్ అండ్ వాట్ ఎవర్ పీపుల్ డోంట్ నో, డీమిస్టిఫైయింగ్. అంటే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాం, పాపం ఇటు సరిగ్గా రాయలేదు అనుకుంటాం. ఎందుకు రాయలేకపోయాడు, వాళ్ళ మధ్య జరిగే క్రియేటివ్ ఫైట్స్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ మే బీ కరెక్ట్. బట్ ఎంటర్టైన్మెంట్ అనగానే, ఆర్ మూవీ అనగానే, ఆర్ టీవీ, ఎవ్రీవేర్ దే షుడ్ బి క్రియేటివ్ ఫైట్స్. బట్ ఆ ఫైట్ని ఎలా ఆపుతారు, ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి, డైరెక్టర్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇట్ విల్ బి లైవ్ అండ్ ఇట్ విల్ బి షో టు ద స్క్రీన్. సార్ కొంచెం కింద. నమస్కారం. స్టాలిన్ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నా పుట్టినరోజున, అంటే ఈ ఆగస్టు 22న మీ ముందుకు తీసుకురావడానికి ఆ చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తను 3కి సాయం చేసి ఆ 3ని మరో 3కి సాయం చేయమని చెప్పాడు. ఒక వీర జవానుగా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రులతో పోరాటం కాదు, దేశం లోపల ఉన్న శత్రులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని ఈ సమాజంలో అంతర్యుద్ధం చేయడానికి తలపెట్టినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్. ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తనకి కృతజ్ఞత చెప్పడం కాకుండా అలాంటి మంచి పనే మరో 3కి చేసి ఆ 3ని మరో 3కి చేసుకుంటూ వెళ్లాలి అని ఒక చక్కటి సందేశాన్ని, మంచిని ప్రబోధించే ప్రయోగం ఇందులో చాలా గొప్పగా చెప్పబడింది. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు, సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పిన చిత్రం ఈ స్టాలిన్. అలాగే ఈ చిత్రం నటించిన ఖుష్బు, త్రిష, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా స్వరబ్రహ్మ మనీష్ శర్మకు, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కు, అలాగే కెమెరా చోటకే నాయుడుకు, నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ చిత్రం మీ అందరికీ ఒక మంచి చిత్రం, మంచి అనుభూతిని ఇస్తుందంటే ఎలాంటి సందేహం లేదని ముఖ్యంగా నమ్ముతూ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.